హే గాయస్, ఈరోజు స్పెషల్ ఏంటంటే పాలకూర పప్పు. ఎలా చేసానో చూస్తారా గాయస్? ఫస్ట్ ఒక కట్ట ఫ్రెష్ పాలకూర తీసుకోవాలి. చిన్న పీసెస్ కట్ చేసుకొని సాల్ట్ అండ్ వాటర్తో వాష్ చేయాలి. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్ పెసరపప్పు, 1/2 కప్ కందిపప్పు అండ్ ఇంకో 1/2 కప్ ఎర్ర కందిపప్పు తీసుకొని వాష్ చేయాలి. నేను పప్పు చేయాలంటే మాత్రం ఇవి 3 పప్పులు మిక్స్ చేసే చేస్తాను. నెక్స్ట్ కుక్కర్ తీసుకొని కడిగిన పప్పుని వేయాలి. అలానే కట్ చేసిన పాలకూర, 2 కట్ చేసిన టమాటో ముక్కలు, 2 కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు, పసుపు, కొంచెం కారం అండ్ చింతపండు వేయాలి. ఆ తర్వాత 2.5 కప్స్ వాటర్ పోసి కుక్కర్ క్లోజ్ చేసి 4 విజిల్స్ రానివ్వాలి. నెక్స్ట్ కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి పప్పుని స్మాష్ చేయాలి. ఆ తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర, ఎండుమిర్చి అలానే ఉల్లిపాయలు వేయాలి. బాగా ఫ్రై అయ్యాక స్మాష్ చేసిన పప్పును వేసి సాల్ట్ వేసి మిక్స్ చేయాలి. లాస్ట్లో 2 స్పూన్లు నెయ్యి వేసి అలా మిక్స్ చేసి కొత్తిమీర చల్లితే అంతే. నచ్చిందా?